వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే మన కిచెన్లో మీకు నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మసాలాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మసాలా కర్రీని కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఈ ఒక విధంగానే కాదు, ఇంకా చాలా విధాలుగా చేసుకోవచ్చు. నేను అవి కూడా అయితే నెక్స్ట్ టైం 1 by 1 అయితే తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడైతే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చూడడానికి చాలా బాగుంది కదండి, తినడానికి కూడా అంతే బాగుంటుంది అనమాట. మిస్ అవ్వకుండా ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మనకి కావాల్సినంత చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg వరకు తీసుకున్నాను, కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే తగినంత పసుపు, కొంచెం ఒక 1/2 స్పూన్ అలా పసుపు వేసుకోండి. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసేసాను. తర్వాత పెరుగు ఒక 2-3 స్పూన్స్ వరకు పెరుగు అయితే పట్టింది. పెరుగు అయితే మరీ ఎక్కువ మరీ తక్కువ లేకుండా సరిపడా అయితే వేసేసుకోండి. నాకైతే ఇక్కడ చెప్పాను కదండి, ఒక 1/2 kg చికెన్ ఉంటుంది. కొంచెం ఎక్కువ, మరీ ఎక్కువ కాదు, కొంచెం 1/2 kgకి కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చికెన్ పీసెస్కి బాగా పట్టాలి. ఒక్కసారి చూపిస్తాను, ఒకసారి మీకు కూడా చూపించేస్తానులేండి. పీసెస్కి బాగా అంటుకునేలా మనమే బాగా మిక్స్ చేసేసేయాలి. చికెన్ వాష్ చేసుకునేటప్పుడు బాగా వాటర్ పిండేసి తీసుకోండి, నీట్గా వాష్ చేసుకోండి లెమన్ సాల్ట్ వేసి చికెన్ని కూడా. ఇంకా ఇలా ఒక అరగంట పాటు మూత పెట్టేసి వదిలేసేయాలన్నమాట. అరగంటలోపు మనం అందులోకి కావాల్సిన పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి బాగా పండిన టమాటాలు 2 తీసేసుకున్నాను. అలాగే నానబెట్టి పెట్టుకున్న కాజు వచ్చేసి ఒక 15 నుంచి 20 వరకు తీసేసుకుంటున్నాను. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ మూడింటిని ఇలా బాగా పేస్ట్లా అయితే చేసి పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా పేస్ట్లా చేయండి. నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, టొమాటోలో వాటర్ ఉంటుంది కదా, ఇంకా అదే సరిపోయింది. ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇంకా ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాం. చికెన్ అయితే ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసేసానండి. తర్వాత అరగంట తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక 2 ఉల్లిపాయలు అయితే తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి. అంటే మీరు చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు తక్కువ వేసుకున్నారనుకోండి, కొంచెం ఇందులో వేసుకోండి. అందులో హాఫ్, ఇందులో హాఫ్. లేదు అంటే మీరు ఒకేసారి ఇందాక నేను వేసాను కదా చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు, అందులో అయినా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే అలానే వేసాను, ఇంకా అందులోనే వేసేసాను మొత్తం సరిపడా అయితే. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మంచిగా వేగాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాయి కదా, అంత మంచిగా వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టొమాటో, కాజు, అలాగే కొత్తిమీర, ఈ మూడింటిని ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా కారము, నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు కారము, అలాగే 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి అయితే వేసానండి. 2 స్పూన్ల కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వచ్చేసి వేయించిన జీలకర్ర పొడి. ఇంకా ఈ మూడింటిని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం గట్టిగా ఉందండి, నేను పేస్ట్లో వాటర్ ఏమి వేయలేదు కదా, దానికోసమే. మీరు కాజు నానబెట్టి పెట్టుకుంటాం కదండి, ఆ కాజు వాటర్తో సహా అయినా వేసుకొని పేస్ట్లా చేసేసుకోండి, సరిపోతుంది. టొమాటోలో వాటర్తో సహా వేసుకోండి, నేను వేయలేదు. దానికోసమే కొంచెం వాటర్ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసి ఇందులోకి వేసేసాను. ఇంక ఇది బాగా వేగిపోవాలి. నేనైతే బ్యాచిలర్ చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ అవన్నీ వీడియోస్ చేశానండి. ఆ లింక్స్ అన్నీ ఇచ్చేస్తాను, ఒకసారి అవి కూడా అయితే చెక్ చేసేయండి. ఇక్కడ ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ అయిపోవాలి. నేనైతే చికెన్ ఫ్రై కూడా చేశానండి. ఆ ఫ్రై ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టానన్నమాట. అది అప్పుడు ట్రైపాడ్ కూడా లేదు, ఏదో అలా చేత్తోనే అలా షూట్ చేసి పెట్టాను, అంత క్లారిటీ లేదనమాట. నేను ఆ ఫ్రై కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే నా ఫేవరెట్ చికెన్ ఫ్రై అనమాట అదైతే. అది నేను ఇంకా క్లారిటీగా నెక్స్ట్ టైం తప్పకుండా అప్లోడ్ చేసేస్తానులేండి, అది కూడా చాలా బాగుంటుంది.
ఇంక ఇలానే బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అడుగు పట్టకుండా బాగా ఇవన్నీ బాగా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించేసేయాలి ఇలా. ఎక్కువసేపు అలానే వదిలేస్తే అడుగు పట్టేస్తుందండి. అలా అడుగు పట్టకుండా బాగా వేయించుకుంటూ ఉండండి. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదండీ, అది చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. కొంచెం తగినంత అయితే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా మరొకసారి ఇలా బాగా కలిపేసి ఇంకా కొంచెం వేగనివ్వండి దీన్ని. ఇలా బాగా వేగిన తర్వాత కొందరు ఇది ఇంత ఎక్కువసేపు వేయించరండి. మసాలా వేసిన తర్వాత కాసేపు అలా వేయించేసి వాటర్ వేసేస్తారు. నేనైతే అలా వెంటనే వాటర్ వేయకుండా ఇలా మంచిగా వేయించేస్తాను. పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. వేయించేటప్పుడైతే కొంచెం ఓపికతో వేయించాలి. వాటర్ త్వరగా వేయకుండా కొంచెం ఓపికగా వేయించేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇలా తగినన్ని వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొత్తిమీర కూడా అయితే యాడ్ చేసేసాను. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఉడకనిచ్చేద్దాం. మూత పెట్టేసి అలానే వదిలేయకుండా కొంచెం మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇంక ఇది కొంచెం దగ్గర పడాలి. ఇలా దగ్గర పడింది కదండి, ఇంకా కొంచెం సేపు ఉంటే సరిపోతుంది. ఒకవేళ మాకు లేదు ఇలానే కావాలి అనుకుంటే కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది ఉండే కొద్దీ ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇంకా నేనైతే ఇంకా కొంచెం సేపు పెట్టాను, మూత పెట్టేశాను. ఇంకా కాసేపటికైతే బాగా మంచిగా ఇలా బాగా అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగుందో చూడ్డానికైతే. మీరైతే మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానిని బట్టి అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంక ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసాను. ఉండే కొద్దీ ఇది ఇంకా గట్టిగా అయిపోతుందండి. దాన్ని చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదైతే రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది. ఎందులోకైనా నేనైతే ఈ కర్రీ ఇప్పుడు జొన్న రొట్టెలోకి అయితే చేసేసానండి. ఈ జొన్న రొట్టె కూడా ఎలా చేయాలో నేను ఫుల్ వీడియో చేశాను, అది కూడా లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదండి, ఈ చికెన్ మసాలాని మీరు కూడా అయితే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.